నీ శత్రువు ముందు నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు నీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ఆ పరిస్థితులే నీకు గురువులుగా చాలా విషయాలు, ఎన్నో విషయాలు అర్థమయ్యేలా చేస్తాయి. నిజమే కదా! ఎదురు దెబ్బ తగిలినా సరే మళ్ళీ ఎలా పైకి లేవాలో నీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతాయి. కాస్త గమనిస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. ఎక్కువ శాతం మంది జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. అవునా? ఒడిదుడుకులనేటివి ఎదురవుతూనే ఉంటాయి. వ్యాపారం చేసేవారైనా సరే, ఉద్యోగస్తులైనా సరే, విద్యార్థులైనా సరే, ఇలా ఏ పని చేసేవారైనా సరే, జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. పరిస్థితులనేటివి ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు. రోజులానే అవి కూడా మారుతూనే ఉంటాయి. ఇక అత్యంత సంతోషించే విషయాలు ఎన్నో ఉంటాయి. కుంగిపోయే పరిస్థితులు ఎదురవ్వచ్చు కూడా. కానీ అయితే జీవితంలో 2 విషయాలు మాత్రం గొప్ప గుణపాఠాలు మనకి నేర్పిస్తాయి. అందులో మొదటిది ఓటమి. ఇక రెండవది ఏంటో తెలుసా? కష్టాలు. ఈ ఓటమి, కష్టాలు మనకి ఎన్నో విషయాలు నేర్పుతాయి. దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఎదురవుతూనే ఉంటాయి. అయితే మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలానే వాళ్ళ జీవితం ఉంటుంది. ఎలా ముందుకు సాగుతారనే విషయాలపైనే భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది కదా! ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు ఓటమి అనేది ఎదురవ్వడం సహజమే. ఉద్యోగం కోల్పోవడమో, లేదా వ్యాపారంలో నష్టం రావడమో, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడమో, ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ఓటమి అనేది ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా! అయితే భవిష్యత్తులో అసలు ఎలా వ్యవహరించాలనే అనుభవాన్ని ఆ ఓటమే నీకు నేర్పిస్తుంది. అసలు ఎక్కడ తప్పు జరిగిందో, నువ్వు ఎలా ముందుకు సాగాలో అనే విషయాలను నువ్వు ఆలోచించేలా చేస్తుంది. నిజమే కదా! ఏం చేస్తే నువ్వు మళ్ళీ నీ భవిష్యత్తులో ఆ ఓటమి ఎదురు కాకుండా ఉంటుందోనేనై ఆలోచనను నీలో రేకెత్తిస్తుంది. కాస్త గమనిస్తూ ఉండు. నీకే తెలుస్తుంది. నువ్వు సమాధానం కోసం వెతికితే గొప్ప గుణపాఠాలను నేర్పిస్తుంది. అందుకే ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా అసలు ఎందుకిలా జరిగిందనే విషయాన్ని లోతుగా విశ్లేషించుకోవాలి. అప్పుడే జీవితం మంచిగా మారుతుంది. దాన్ని జయించేందుకు మార్గాలు వెతకాలి. వాటికై కృషి చేయాలి. ఎలా చేస్తే సక్సెస్ అవుతామో దాని గురించి ఆలోచించి చేయండి. తప్పకుండా విజయాన్ని చేరుకుంటారు. జీవితంలో ఒకానొక సమయంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో ఓడిపోవడమే జీవితంలో పైకి తెచ్చేందుకు దోహదం చేసింది అని ఆనందించే సమయం కూడా తప్పకుండా వస్తుంది అని మీరు తెలుసుకోవాలి. ఓటమి నేర్పే నిజమైన పాఠాలు ఏంటో తెలుసా? అనుభవాలు. మరేది కూడా మనకి అస్సలు చెప్పలేదు. అందుకే నీకు ఎదురైన ఓటమిని సవాలుగా తీసుకొని అధిగమించాలి. గెలుపునకు మెట్టుగా భావించి ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగాలి. అర్థమైందా? కష్టాలు పోరాటాన్ని నేర్పుతాయి. చాలామందికి ఓటములు ఎప్పుడో ఒకసారి ఎదురైతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కష్టాలు మాత్రం తరచూ పలకరిస్తుంటాయి. మరి జీవితంలో కష్టాలు అనేటివి ఎలా ఉంటాయి? అవి సర్వసాధారణమే. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితులను బట్టి వాళ్ళకి కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఊహించనివి కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి అయితే జీవితంలో కష్టాలనేటివి నిత్య పోరాటాన్ని నీకు నేర్పిస్తాయి. అర్థమైంది కదా!
కష్టాలు వచ్చాయని ఎప్పుడూ కూడా కృంగిపోకండి. వాటిని ఎలా అధిగమించాలన్న కసిని మీలో పెంచుకోండి. కష్టాలను దాటేందుకు ఏం చేయాలో అన్న ఆరాటంలో కొత్త ఆలోచనలు తప్పకుండా పుడతాయి. ఆ ఆలోచనలని జాగ్రత్తగా పరిశీలించండి. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ సులువుగా దాటేయగలరు. కష్టాలతో కృంగిపోకుండా వాటిని ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తే జీవితంలో ఎదిగేందుకు అవే ఖచ్చితంగా తోడ్పడతాయి అని మీరు తెలుసుకోవాలి. జీవితంలో ప్రాథమిక దశలోనే కష్టాలను ఎదుర్కొంటే ఆ తర్వాత ఎంత పెద్ద కష్టమొచ్చినా సరే వాటిని దాటేసేందుకు మన ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సులువుగా దాటేయగలం. సమస్యలను పరిష్కరించే నేర్పరి తనమనేది పెరుగుతుంది. ఎదురు దెబ్బలను సానుకూలంగా తీసుకునే అవకాశం కూడా మనకి దానికి దొరుకుతుంది. నిజమే కదా! కష్టాలు ఎదురవ్వడం వల్ల జీవితంలో మనకు నిజంగా మద్దతుగా ఉండేదెవరో, మనకి వ్యతిరేకంగా ఉండేది ఎవరో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది కష్టాల్లోనే సాధ్యం. జీవితంలోని ప్రతి దశలో ఎదురయ్యే కష్టాలు పోరాట పటిమను, సమస్యలను అధిగమించే తత్వాన్ని మనకి నేర్పుతాయి. గుర్తుంచుకోండి. జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఒక గుణపాఠంలా తెలుసుకోవాలి. జీవితంలో మొదట కష్టాలను ఎదుర్కొన్న చాలామంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఇదే స్ఫూర్తితో కష్టాలు ఎదురైనప్పుడు వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా! జీవితంలో కష్టాలు వచ్చాయని ఎప్పుడూ కృంగిపోకండి. ప్రతి కష్టం వెనుక ఒక కారణం ఉంటుంది. దాన్ని గుర్తించి, పరిష్కరించి మళ్ళీ అది పునరావృతం కాకుండా చూసుకోండి. జాగ్రత్త పడండి. అర్థమైంది కదా! కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి ఎప్పుడూ కూడా మనం కృంగిపోకూడదు. సంతోషంగా, ధైర్యంగా ఉండగలిగితేనే మన జీవితం అనేది మన సొంతమవుతుంది. మీరు ఇక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? నీ శత్రువు ముందు నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి. లేకపోతే వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా కృంగదీస్తారు. అలా కాకుండా నీ నవ్వే వాళ్ళని అంతం చేసేయగలదు. అర్థమైంది కదా! ఎట్టి పరిస్థితిలోనూ నీ శత్రువుల ముందు కన్నీరు కార్చకు. ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉండాలి. ఆ నవ్వే వాళ్ళకి సరైన శిక్షను తప్పకుండా విధిస్తుంది. ఎప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండాలి. మనం ఎంత సంతోషంగా ఉంటామో వాళ్ళకి అంత కడుపు మంట ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు మనల్ని ఏదో అన్నారు అని అనుక్షణం బాధపడుతూ మనం ఏడ్చుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా సంతోషిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ కూడా శత్రువుల ముందు మీరు ఎప్పుడూ కన్నీరు పెట్టకండి. ఎక్కువగా నవ్వండి. అర్థమైందా? థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.